హలో అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి. హలో అండి, నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. మేమైతే అనుకోకుండా అరుణాచలం వెళ్ళాల్సి వచ్చింది. అయితే ముందు రోజే అనుకున్నాం కాబట్టి కాస్త ఎక్కువ రేటే పడిందనమాట. అయితే మనం బస్సులో వెళ్తున్నప్పుడు మధ్యలో ఇలా ఆపుతూ ఉంటారనమాట. అక్కడైతే మనము డిన్నర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అరుణాచలం అయితే రీచ్ అయ్యాం మార్నింగ్. ఇంకా మార్నింగ్ రీచ్ అయిన తర్వాత అక్కడ అరుణాచలం దిగ్గానే చాలామంది అయితే మనకు అక్కడ ఆటో డ్రైవర్స్ అలా ఉంటారు. అయితే మేము మాట్లాడుకున్నాం కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. మనకినైతే చాలా మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అలానే తెలుగు కూడా రాదు. ఎవరికో చాలా తక్కువ మందికి వస్తుంది, కానీ చాలా మోసాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. మమ్మల్ని అయితే తిప్పి తిప్పి పెట్టారనమాట. ఇంకా ఫైనల్గా అయితే మాకు గుడి ముందే దొరికిందనమాట మంచి ఇంటర్నేషనల్ లాడ్జ్ అయితే. ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా స్నానాలు చేసుకొని అయితే మేము చక్కగా వెళ్తున్నాం అనమాట. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంక ఇక్కడ వినాయకుడు అన్నాడనమాట. అక్కడైతే మొక్కుకున్నాము. మేమైతే గిరి ప్రదక్షిణ చాలా బాగా చేసుకోవాలి, ఎలాంటి ఆటంకాలు జరగకూడదనేసి. ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాం కదండి. రాజగోపురం ముందైతే మనము ఫస్ట్ ఒక మనకి దీపం వెలిగించుకోవడానికి అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. ఒక టెంకాయ కొట్టేసి ఆ ఒక దీపం అయితే వెలిగించేసుకొని మనసులో ఉన్న కోరికనైతే కోరుకొని ఆ దీపాన్ని అయితే ఆ రాజగోపురంకి ఎదురుగా చూపించేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా మల్లెపూలు అయితే తల్లో అయితే ప్రతి ఒక్కరి తల్లో మల్లెపూలు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనకి చాలా రకాలైన మల్లెపూలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఎక్కడైతే రాజగోపురం ముందు దీపం అయితే వెలిగించామో మనము గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మనము ఆరతి అనేది ఇచ్చుకోవాలి. చలో ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటివి మనకి అనుభూతి కలుగుతుందో ఒక్కసారి చూద్దాము. మా ప్రదక్షిణ అనేది స్టార్టడే మొదలైంది. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడైతే ఫస్ట్ అయితే ఇంద్రలింగం వస్తుందన్నమాట. అయితే మేము అది తెలియక మేము ఇంద్రలింగం దాటేసి ఇంకా మిగతా లింగాలన్నీ ఉంటాయి కదండి. వాయులింగము, అగ్నిలింగము, సూర్యలింగము, చంద్రలింగము, కుబేరలింగము, యమలింగము, ఇలా 10 లింగాలను అయితే దర్శించుకోవాలి. మనకైతే 10 లింగాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈ లింగాల దగ్గర మనకి నెయ్యితో దీపాలనైతే అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. మనమైతే అక్కడ 50 రూపీస్కి 5 ఇస్తారు నేతి దీపాలన్నమాట. మనము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కాళ్ళు లాగేస్తూ ఉంటాయి కదండి. మార్గ మధ్యలో మనకి ఇలాంటి మసాజ్ సెంటర్స్ కూడా ఉంటాయండి. జస్ట్ ఎంత అనుకున్నారండి, జస్ట్ 30 రూపీస్కి చాలా బాగా మసాజ్ చేస్తారండి. చాలా రిలీఫ్గా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది భూచక్ర గడ్డ అంటండి. ఇది భూమిలో 20 సంవత్సరాల తర్వాత తీస్తారటండి. తీసిన తర్వాత దీన్ని మనకు ఒక కట్ చేసి లేయర్ ఇస్తారండి. ఆ లేయర్కి మాత్రం 70 రూపీస్ అంటండి. దానికి మనకు ఉప్పును కొంచెం నిమ్మరసం పిండి ఇస్తారు. అది ఇప్పుడు మనకు కడుపులో ఉన్న గ్యాస్ ట్రబుల్స్ కానీ పెద్ద ప్రేగును క్లీన్ చేయడంలో అది చాలా బాగా పనిచేస్తుందటండి. ఇంకా ఆయుర్వేదంలో చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారంట. ఇది ఇప్పుడు సాగులోకి కూడా వచ్చిందంట. అయితే మనకు మార్గమధ్యలో రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుందండి. దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. అక్కడైతే చాలా నిశ్శబ్దంగా ఉండాలండి. అది స్కంద ఆశ్రమం అంటారు. అక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. మనం ఆశ్రమం గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము. మనము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి కదండి. వాష్రూమ్గా రావాలంటే ఎలా, ఇంకా కాళ్ళు లాగేస్తే ఎలా, అలాంటి చాలా చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. వర్షం పడితే ఎలా, ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయండి. ఏ డౌట్స్ లేకుండా మీరు ఏది మర్చిపోయినా కానీ డబ్బులు చేతిలో ఉంటే చాలండి, ఫోన్ ఉంటే చాలండి, మనకి అన్నీ కూడా కొనుక్కోవడానికి. మనకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళు ఆగితే మన మసాజ్ సెంటర్స్ ఉంటాయి. అలాగే వర్షం పడితే గొడుగులు కూడా అమ్ముతారు. ఇంకా రెయిన్ కోట్స్ కూడా ఉంటాయి. అలా అని మనము నడుస్తున్నప్పుడు కాళ్ళు లాగేసినప్పుడు కూడా కాళ్ళకి ఏమన్నా పొప్పులు వచ్చినా కానీ సాక్సులు కొనుక్కోవడానికి సాక్సులు కూడా ఉంటాయండి. జస్ట్ 30 రూపీస్కి అయితే వస్తూ ఉంటాయి. అలా వెళ్తున్నప్పుడు ఆకలి వేస్తే తినడానికి కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇంకా కోకోనట్ వాటర్స్ కూడా ఉంటాయి. మనకి
దేనికి మనకు లోటైతే ఉండదండి. చక్కగా మనం గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ మనకి ఫోన్ చేతిలో ఉంటే చెప్పాను కదండీ! ఏదైనా మనం కొనుక్కోవడానికి అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. దేనికి బాధపడవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా డేలో అయితే. ఇంకా నైట్ అయితే మేబీ ఇవన్నీ ఏవి ఉండకపోవచ్చు. జస్ట్ ఒక టీ మాత్రమే దొరుకుతుందంట. మనకి వాష్‌రూమ్స్ వస్తే కూడా జస్ట్ ₹5 పెట్టుకొని వాష్‌రూమ్స్ మనకి కొన్ని కొన్ని ప్లేసులలో అవైలబుల్‌గా ఉంటాయి. డేలో కనుక మనము గిరి ప్రదక్షిణ చేస్తే మంచిగా టెంపుల్‌నైతే అంటే అన్ని లింగాలనైతే వాయులింగం, అగ్నిలింగం ఇలా 10 లింగాలు ఉంటాయి కదండీ! అన్ని లింగాలనైతే మనం చక్కగా దర్శించుకొని, చక్కగా అందులో పంతులు కూడా ఉంటారు. మనకు హారతి ఇస్తూ ఉంటారనమాట. ఇదైతే బెనిఫిట్ అని చెప్పొచ్చు. అదే నైట్ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామనుకోండి, ఈ గుడులన్నీ క్లోజ్ చేస్తారు. బట్ బయటనే దర్శనం చేసుకోవచ్చు. ఇలా దీపాలు వెలిగించడం అయన్నీ అయితే ఉండవనమాట. అయితే మీకు అసలు విషయం ఏంటంటే, ఇక్కడ గిరి ప్రదక్షిణ నైట్ చాలామంది చేస్తూ ఉంటారు కదా! అయితే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ లైట్స్ అనేది ఉండేవి కావంటండి. మనకి హీరో రజనీకాంత్ గారు ఉన్నారు కదండీ! తను ఒక 75 లాక్స్ ఖర్చు పెట్టుకొని మనకి అక్కడ అన్ని లైట్స్ అంటే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా! ఆ గిరి చుట్టూ అయితే లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారంటండి. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా వీక్ డేస్‌లోనే వెళ్ళండి. వీకెండ్స్‌లో వెళ్లారనుకోండి చాలా రష్ ఉంటుంది. అనుకోకుండా మేము వెళ్ళి ఈరోజు మాస శివరాత్రి కావడం వల్ల విపరీతమైన రద్దున్నారండి అసలు. మాకైతే గిరి ప్రదక్షిణ చేయడానికి డే అంతా కాబట్టి మేము అక్కడక్కడ కూర్చొని చక్కగా అన్నీ తాక్కుంటూ, తినుకుంటూ ప్రదక్షిణ చేశాం కాబట్టి మాకైతే 7 అవర్స్ పట్టింది. ఇంకా నైట్ ఇంటికొచ్చేసరికి మేము చక్కగా రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసి 4:00, 5:00కి దర్శనంలో లైన్‌లో నిల్చున్నాము. దర్శనం లైన్‌లో నిల్చున్న తర్వాత మాకు 12:00కి దర్శనం అయింది. అయితే ఫ్రీ టికెట్ ఉంటుంది. లేదంటే ₹50 టికెట్ మాత్రమే ఉంటుంది. మీరు కావాలనుకుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం డబ్బులు చెల్లించి వేరే రూట్‌లో వెళ్ళే అవకాశాలైతే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఫోన్స్ అయితే లోపల నుంచి మెల్లిగా మెల్లిగా అయితే అందరూ తీసుకుంటున్నారు. సో, ఇదంతా రాజగోపురం లోపల అండి. గుడి లోపల అనమాట. చాలా పెద్ద టెంపుల్ అసలు నిజం చెప్పాలంటే. ఇదంతా మెల్లగా అయితే నేను వీడియో తీసుకున్నాను. ₹50 టికెటే చాలా టైం పట్టింది. అలా ఫ్రీ టికెట్ కూడా ఉందండి. అదైతే ఈ రోజు మొత్తంలో ఎప్పుడు దర్శనం అవుతుందో కూడా వాళ్ళకే తెలియాలి. నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎంత లైను కూడా ఉందో. మేము వెళ్ళింది స్పెషల్ డే కాబట్టి మాకైతే ఇదంతా చూస్తున్నారు కదా! అంతా లైనేనండి. ఫ్రీ లైన్ అనమాట. ఇంత జనాలకు కూడా ప్రతి ఒక్కరికి దర్శనమైన తర్వాత ఒక లడ్డు అనేది ఇస్తారనమాట. ఈ అరుణాచలంలో ఈ లింగం మనకి అగ్నిలింగం అని చెప్తా ఉంటారు కదండీ! నిజంగా బయట ఎంత కూల్‌గా ఉన్నా కానీ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాతనైతే చాలా అగ్నిగుండంలో ఉన్నట్టుగా ఉంటుంది. నిజంగా మనకు ఆ లోపల టెంపుల్‌కెళ్తే కానీ మనకు ఆ విషయం అనేది తెలీదు. నిజంగా అరుణాచలం వెళ్ళకముందు, వెళ్ళిన తర్వాత అని ఆ చాగంటి గారు చెప్తా ఉంటారు కదండీ! అది నా విషయంలో నిజంగానే జరిగిందనిపించింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు నిజంగా కామెంట్ సెక్షన్‌లో పంపించండి. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.